ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టుకు ఇప్పటివరకు టైటిల్ రాలేదు. 17 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్నా ట్రోఫీ అందించలేకపోతున్నాడు. అయితే ఈసారి విరాట్ గురి తప్పలేదు. ఈసారి ఆర్సీబీకు టైటిల్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి సీజన్ లానే ఈ సీజన్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఫస్ట్ హాఫ్ లోనే ఆ జట్టుకు వరుస పరాజయాలు వెంటాడాయి. తొలి 8 మ్యాచెస్ లో బెంగళూరు ఒకటే మ్యాచ్ గెలిచింది. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపించాయి. దీనికి తోడు నెట్ రన్ రేట్ దారుణంగా ఉండడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్తుందని ఎవరు ఊహించలేదు. కానీ పోరాటానికి చిరునామా అయిన కోహ్లీ నమ్మకం కోల్పోలేదు. 1% అవకాశం ఉన్న పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడాడు. బ్యాటింగ్ లో తన పందా మార్చాడు. ప్రతి మ్యాచ్ లో పరుగుల వరద పారుస్తూ జట్టును తన భుజాలపై మోసాడు. సహచర ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ ప్లే ఆఫ్స్ కు వెళ్తామని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. 2023 విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ మహిళల జట్టుకు కోహ్లీ ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారుతోంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో కొన్నిసార్లు 1% అవకాశం ఉన్నా మనకు సరిపోతుంది, వాటిని వదులుకోకూడదు అని చెప్పాడు కోహ్లీ. ఇక కోహ్లీ స్పీచ్ తో రాయల్ ఛాలెంజర్స్ మహిళల టీం ఏకంగా టైటిల్ నే కొట్టారు. ఇక సేమ్ ఇదే సీన్ పురుషుల జట్టులోనూ జరుగుతోంది. ఒక దశలో ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన బెంగళూరు ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తూ వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరి అన్ని జట్లకి షాక్ ఇచ్చింది. ఒక రకంగా ఐపీఎల్లో ఇది బెస్ట్ కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఇతర మ్యాచ్ల ఫలితాలు కూడా అనుకూలంగా రావడం ఆర్సీబీకు కలిసొచ్చింది. సవాళ్లను ఇష్టపడి కోహ్లీ మరొకసారి తన పట్టుదలతో ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కు చేర్చి అసాధ్యం అనేది ఏదీ లేదని నిరూపించాడు.